నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవి. టీడీపీ ద్వారానే వడ్డెరులకు అన్ని విధాల న్యాయం జరిగిందని వెల్లడి. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల క్యాంపు ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. ఎక్స్ఎమ్మెల్యే మక్కెన ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను తెలుసుకోవాలని సూచన. రైతులు పండించిన ధాన్యాన్ని ధాన్యపు మద్దతు ధరతో ప్రభుత్వమే కొనాలని రైతు నాయకులు రాము డిమాండ్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచన. రాజ్యాలు ఏలిన చరిత్ర వడ్డెర్లదని, అలాంటి వడ్డెర్లు ముద్దుబిడ్డే దేశ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నర్సాపేట రోడ్డులో వినుకొండ నియోజకవర్గ వడియరాజులు ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటుగా స్థానిక వడియరాజుల సంఘ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, నాయకులు దేవల్ల ప్రసాద్, ఎన్డీఏ కూటమి పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. తొలుత ఏర్పాటు చేసిన గజమాలను క్రేన్ సహాయంతో ఓబన్న విగ్రహానికి వేసి నివాళులు అర్పించారు జీవి. అనంతరం ఏర్పాటు చేసిన సభపై మాట్లాడుతూ వడ్డెరులకు అన్ని విధాల సముచిత స్థానాలతో పాటుగా గౌరవం కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు. వడ్డెర సంఘ నాయకులకు, పెద్దలకు, వడ్డెర సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. వడ్డే ఓబన్న గారి యొక్క స్వతంత్ర సమరయోధుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు, అది మా అందరి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వడ్డెర సంఘ నాయకులు, వినుకొండ నియోజకవర్గ వడ్డెర సంఘ నాయకులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు మనల్ని చూసి జిల్లాలో నలుమూలల, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఈ విగ్రహం చూస్తే అన్ని చోట్ల పెట్టాలనిపిస్తుంది. వడ్డే ఓబన్న గారి చరిత్ర అంతా తెలియాలి, అందరూ తెలుసుకోవడం కోసం ఈ విగ్రహం ఉంటే ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆయన పేరింటే వీరత్వం, పోరాట యోధుడిగా, స్వతంత్ర సమర యోధుడిగా, పోరాట వీరుడిగా ఉన్నటువంటి ఓబన్న గారి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి ఆ రోజు వడ్డెర సంఘాన్ని, అలాగే వాల్మీకుల్ని, అట్లాగే చెంచుల్ని, వీళ్ళన్నింటినీ ఒక సైన్యంగా తయారు చేసి దానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి వీరుడు మన వడ్డే ఓబన్నని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి వీరత్వాన్ని, వారి పోరాట పట్టుమని భావితరాలకి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. మా వినుకొండ వడ్డెర సోదరులందరూ కూడా ఈరోజు వారి విగ్రహాన్ని పెట్టారు. వడ్డెర్లకి చరిత్ర ఉంది. వడ్డే రాజులు రాజ్యాన్ని కూడా పాలించినటువంటి చరిత్ర ఉందని మీకు గుర్తు చేస్తున్నా ఆ రోజు. కానీ ఈరోజు కాలం మారింది. ఈరోజు మరి విద్యలో ముందుకు పోలేకపోయారు, పేదరికంలో వచ్చారు. అనేక కారణాల వల్ల ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళినా ఈరోజు పేదరికంలో ఉన్నారు. లక్షలాది కుటుంబాలు పేదరికంలో ఉన్నారు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ఈ వడిరాజులని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, పేదరికంలో ఉన్న వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి విద్యనివ్వాలి, బీసీలకు కూడా ఒక ప్రగతి బాట ఇవ్వాలని చెప్పేసి బీసీలకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు. చేర్చాలని చెప్పేసి 173 జీవో, దానికి ఒక అధ్యయన కమిటీ వేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. సత్యపాల్ కమిటీ వేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు గారితో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి తరఫున వారిని కోరతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అందుకే 2 నుండి 3 కోట్లతోటి వినుకొండలో బీసీ భవన్ కట్టి తీరుతామని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో బీసీ భవన్ 2 కోట్ల పైన వ్యయంతో చక్కటి నిర్మాణం చేస్తాము. దానికి మంచి స్థలాన్ని కూడా గుర్తించి కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా నేను పెద్దలందరూ కూడా మనవి చేస్తున్నా. జనరల్ గా ప్రజలందరికీ ఒక అభిప్రాయం ఉండదు. పాండవుల కళ్ళు ఉండేవాళ్ళు మంచోళ్ళు, కౌరవుల కళ్ళు ఉండేవాళ్ళు చెడ్డోళ్ళని అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. యేసురత్నం గారు లాంటి మంచి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే చంద్రబాబు గారి బాటలో ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే పిల్లల్ని చదివించడంలో ముందుకెళ్లాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, నా వంతు వడ్డర్లకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా, బీసీలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా జీవి ఆంజనేయులు ఎప్పుడు మీకు తోడుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్డీఏ అంటే బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని చెప్పేసి ఒక సమిష్టి కృషి అని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ, చంద్రబాబు గారు ఎప్పుడు కూడా బీసీల అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు బీసీలకి పెద్దపేట వేయడం జరిగింది, ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పాలనలో 10% తగ్గిస్తే, రిజర్వేషన్ తగ్గిస్తే, మళ్ళీ ఈ రోజు చంద్రబాబు గారు ఆ 10% పెంచి మళ్ళీ బీసీలకి వేలాది పోస్టులు. స్వాతంత్ర సమరయోధులు ఓబన్న గారి విగ్రహాన్ని ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసి మరి చీఫ్ విప్ గారి దగ్గర రావడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్నా. చాలా సంతోషం అయ్యా, మంచి పని చేస్తున్నారు. ఇందాక మిత్రులు చెప్పినట్టు విగ్రహాన్ని చూసినప్పుడు మనకు గుర్తుకొస్తూ ఉంటారు. లక్షలాది మంది ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ విగ్రహమే వృద్ధి బాగా ఉంది. విగ్రహాన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేయించారు. తయారు చేయించినటువంటి కమిటీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. దీనికి స్ఫూర్తి ఇచ్చినటువంటి జీవి ఆంజనేయులు గారికి మనం అందరూ కృతజ్ఞత తెలియాలి. అదేవిధంగా అన్నగారు ఎమ్మెల్సీ గారు, ఒక పెద్ద ఆయన యేసురత్నం గారు, ఐజీ గారు, మీకు తెలుసో లేదు, ఎన్టీ రామారావు గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ రాజకీయాలు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ పదవులు కానివ్వండి, మొత్తం కూడా అవకాశం పెట్టినటువంటి వ్యక్తి. సరే, వారు కూడా రావటం అనేది ఈ సందర్భంగా సమావేశంగా ఉంది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినట్టు వడియరాజుల సంఘం సంబంధించిన కమిటీ మొత్తం కూడా ఉంది. సంతోషం ఏంటంటే ఇందాక 2-3 మాట్లాడినప్పుడు మన మాచర్లకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. విద్య ద్వారా మాత్రమే మనకు గుర్తింపు వస్తుంది, మన భవిష్యత్తు ఉంటుందని. తప్పనిసరిగా దాన్ని కూడా మీరు భవిష్యత్తులో ఇతరులతో పోటీ పడాలంటే తప్పనిసరిగా విద్య అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టాలి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ప్రభుత్వం ద్వారా, మన చీఫ్ విప్ గారి ద్వారా కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తున్నా. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని ఏర్పడిన జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మండల కేంద్రం శావిల్యాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న ఎంఈఓ లలితకుమారి సావిత్రిబాయి చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్త్రీ విద్య ఎడల విముఖత ఉన్న సమాజంలో వాటిని వ్యతిరేకిస్తూ దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలిగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని, భర్తతో పాటు 52 పాఠశాలలు నెలకొల్పి బాలిక విద్య కోసం విశేషంగా కృషి చేశారని విద్యార్థులకు లలితకుమారి వివరించారు. కరువు కాటకాలలోనూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని, వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. అలాంటి ఒక దృఢమైన సంకల్పంతో ఫస్ట్ స్కూల్ అమ్మాయిలకి, బాలికలకి ఫస్ట్ స్కూల్ పెట్టారు. పిల్లల్ని చేర్చుకున్నారు, కష్టపడి చదివించారు. అంటే పిల్లల్ని తెచ్చుకోవడమే మెయిన్ అక్కడ ప్రాబ్లం. పిల్లలు బడికి వస్తే వాళ్ళకి ఆమె టీచింగ్ చేసేవాళ్ళు, కావలసినవన్నీ కూడా సదుపాయాలు కలిగించేవాళ్ళు. ఆమె స్కూల్కి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసేవాళ్ళు. అందరు ఎగతాళి చేయడం, తిట్టడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బురద నీళ్ళు చల్లడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా, ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా తన సంకల్పం గొప్పది, గట్టిగా నిర్ణయించుకుంది. దాని వలన ఆమె సాధించింది. అందుకనే ఎన్నో 170 సంవత్సరాల పైనే చనిపోయిన ఆమె గురించి ఇప్పటికీ ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆమె సంకల్పమే కారణం. సో అదే ఇన్స్పిరేషన్తో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఒక గట్టి సంకల్పం చేసుకొని
ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ని తెలుసుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్ తో కలిసి ప్రారంభించిన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందించటంలో సీఎం రాజీ లేని పాలనను చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్న సీఎం ఆదేశాలతో వైద్యశాలలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారని, అందులో భాగంగానే ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, ఆరోగ్య రక్షణలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకొని క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత సమాజంలో తీసుకుంటున్న ఆహారమే ప్రమాదంగా మారిందని, సంపూర్ణ ఆరోగ్యం కోసం కల్తీ ఆహారాన్ని దరిచేరనీయకుండా క్వాలిటీ ఆహారాన్ని తీసుకోవాలని మక్కిన సూచించారు. సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్స్కి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే ఈరోజు క్యాన్సర్ బారిన పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. క్యాన్సర్ బారిన పడి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. లక్షల మంది దేశంలో ఈ క్యాన్సర్ వారితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అనేది ఒక ఇబ్బందికరంగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున నష్ట ప్రభావం చూపిస్తూ ఉంది. దానికోసం ఇలాంటి క్యాన్సర్ని ముందస్తు తెలుసుకుంటే, ప్రాథమిక టెస్టుల్లో పరీక్షల ద్వారా ముందుగా తెలుసుకుంటే, స్టేజ్ 1లో తెలుసుకుంటే దాన్ని నివారించడానికి అవకాశం ఉంది, మందులతో తగ్గించడానికి అవకాశం ఉంది, ప్రాణాపాయ స్థితి లేకుండా ఉంటుంది. అందుకోసమే ఇలాంటి క్యాన్సర్ పరీక్షలు అవసరమైన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒమేగా హాస్పిటల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇలాంటి సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అలాగే భవిష్యత్తులో గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ టెస్టులు ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో కూడా పెట్టి సేవలు అందించాలని చెప్పేసి నేను ఒమేగా హాస్పిటల్ యాజమాన్యాన్ని, డాక్టర్స్ని నేను కోరుతున్నాను. అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాన్సర్ వ్యాధితో చనిపోకూడదు, దానితో అనేక మంది లక్షల మంది ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఆ హాస్పిటల్ ఒక సేవాభావంతో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు లక్షలాది మందికి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రజలు సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజలకి. ఈ విధంగా రైతులు కూడా దీంట్లో ముందడుగు వేయాలని చెప్పేసి రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రాథమిక అంటే ఈ క్యాన్సర్ నివారణ కోసం స్టేజ్ 1లో గుర్తించడానికి మరి క్యాన్సర్ టెస్టులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఒక పేషెంట్కి 25 లక్షల వరకు కూడా ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచి కార్యక్రమం. ఈ రోజున ఒమేగా హాస్పిటల్ వారి ద్వారా ఈ రోజున ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒమేగా హాస్పిటల్ వారికి, ఇక్కడ ప్రభుత్వ అధికారులకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి, వచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి, వచ్చినటువంటి మరి అదేవిధంగా టెస్ట్కి వచ్చినటువంటి సోదరిమణులకి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో చీఫ్ విప్ గారు ఒక సర్వే చూశారు. డాక్టర్ గారు మీరు కూడా, ఈ క్యాన్సర్ అనేది భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతుంది. దానికి కారణం మనం తినే ఆహారం అని. అమెరికాలో 100 గ్రాములకి 7% కల్తీ ఆహారం ఉంటే ఇండియాలో 367 గ్రాములు ఉందని వచ్చింది. కాబట్టి మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా తిన్నట్లయితే, అంత ఆర్గానిక్ ఆహారం తిన్నట్లయితే దీన్ని నియంత్రించవచ్చు. ఇది మొదటి పాయింట్. వచ్చిన తర్వాత అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మొదటి స్టేజ్లో కనిపెట్టలేకపోతా ఉన్నాం. దానికి ఈ విధంగా టెస్టులు చేయించుకుంటేనే బయటకు వస్తుంది. మన దగ్గర నొప్పి లేదులే, ఏమి లేదులే అనుకుంటే 3rd స్టేజ్ 4th స్టేజ్ వస్తుంది. అది వచ్చి తెలుసుకునే లోపు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి విస్తృతంగా ఈ పరీక్షలు చేయించుకోవాలా. ఒమేగా హాస్పిటల్ వారు కానివ్వండి, అదేవిధంగా మన చీఫ్ విప్ గారు కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి
ఈ టెస్టులు కూడా విరివిగా జరిగేటట్టు చూడాలని సందర్భంగా మనవి చేస్తూ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. బెల్ట్ షాపులపై వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వినుకొండ కొండ కింద ఉప్పరపాలెంలో జరిగిన దాడులలో గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి 12 డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సావల్యాపురం మండలం పోట్లూరు ఆర్బీకే కేంద్రం వద్ద రైతుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ఆర్బీకే కేంద్రాల్లో ఈ క్రాప్ ను చేయించుకొని వాళ్లకి వెంటనే చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన రైతు ఉత్పత్తులను, పొలాల్లో మిర్చి, పొగాకు ఉత్పత్తులను దొంగతనాలు చేస్తున్న మృగాలను ప్రభుత్వం శిక్షించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉలవలపూడి రాము, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి రైతు వద్ద నుంచి తడిచిన, మొలకెత్తిన, పైకి నల్లగా అయినా కానీ ప్రతి ధాన్యపు బస్తాని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం అధికారులు రైతు భరోసా కేంద్రాల వద్దనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా, ప్రకృతి విపత్తు వల్ల ఒక్కో చోట ధాన్యం నల్లబడవచ్చు, ఒక్కో చోట కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంటాను అని చెప్పింది కాబట్టి ప్రతి బస్తాను కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. చేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇప్పుడు కూడా చేయించుకుంటే మీ యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల పట్ల శ్రద్ధ చూపించి అవసరమైన ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా ఆర్బీకే కేంద్రాల ద్వారానే రైతులకు సప్లై చేయాలి. రైతులు పండించిన ప్రతి పంటను కూడా ప్రభుత్వమే మద్దతు ధరకి కొనుగోలు చేయాలని ఈరోజు పోట్లూరు గ్రామంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకి విన్నవించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. లింగ వివక్షతను దూరం చేసేది చదువు ఒక్కటేనని నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని జరిగిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గంటా నాగేశ్వరరావు అన్నారు. 2 విద్యార్థినులచే టీచర్లుగా ఏకపాత్రాభినయం చేస్తూ పాఠాలు చెప్పించారు. వారిని మిగిలిన విద్యార్థులు ఘనంగా సన్మానించిన అనంతరం హెచ్ఎం గంటా నాగేశ్వరరావు సావిత్రిబాయి జీవిత విశేషాలను, పూలే దంపతులు చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేశారు. లింగ వివక్షతను దూరం చేసేదే చదువు ఒక్కటేనని, ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటే పెద్దవాళ్లు అయిన తరువాత అంతటి గొప్ప గౌరవాన్ని పొందగలరని విద్యార్థులకు తెలియజెప్పారు. మహిళా ఉపాధ్యాయురాలుగా అభినయించిన విద్యార్థినులను అభినందించారు. ప్రతి విద్యార్థికి తన తల్లి మొదటి గురువు అవుతుందని, మహిళలందరూ చదువుకుంటే భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని విద్యార్థులకు వివరిస్తూ బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్పవారు కావాలని కోరారు. విద్యుత్ మరమ్మతులలో భాగంగా రేపు శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.